మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్‌ప్లస్ బ్రాండ్స్‌పై 50-80% తగ్గింపు. సో సికిల్ సెల్ అనేదండి మన ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ అనే ఒక కణం ఉంటుందండి. హిమోగ్లోబిన్ అనేది ఏంటంటే మనకు ఆక్సిజన్ అనేది మన ఊపిరితిత్తుల నుంచి మనకు టిష్యూస్ వరకు తీసుకెళ్ళడానికి అవసరం ఉంటుందండి. సో సికిల్ సెల్‌లో ఏమవుతుందండి, హిమోగ్లోబిన్ కణంలో జన్యువులో కొంచెం మార్పు రావడం వల్ల హిమోగ్లోబిన్ అనేది సరిగ్గా తను పని చేయలేదు అన్నట్టు. సో దాని ద్వారా ఏమవుతోంది అంటే ఇవన్నీ హిమోగ్లోబిన్ తీసుకెళ్ళలేకపోవడం వల్ల ఎర్ర రక్త కణాలనేవి డ్యామేజ్ అవుతాయండి. సో ఈ డ్యామేజ్ అయిపోయి అవి వేరే వేరే ఏరియాస్‌లో ఒక రకంగా అగ్రిగేట్ అయిపోతాయన్నట్టు. ఒక దగ్గర ఆగిపోతాయన్నట్టు. దాని ద్వారా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అంటే రక్తం ఏదైతే మనకు పారాలో అది సరిగ్గా అవ్వకపోవడం వల్ల కాంప్లికేషన్స్ అవుతాయండి. ఇది మనకు ఊపిరితిత్తుల్లో అయినప్పుడు దాన్ని అక్యూట్ చెస్ట్ సిండ్రోమ్ అంటారు. మనకు స్ప్లీన్‌లో అయినప్పుడు దాన్ని స్ప్లీనిక్ క్రైసిస్ అంటాము. అలానే బొక్కలలో అయినప్పుడు బోన్ క్రైసిస్ అంటాము. ఇలాంటివనేది సింప్టమ్స్ వస్తాయండి. సో వీటికేంటంటే ఈ డిఫెక్టివ్ హిమోగ్లోబిన్ అంటే డిఫెక్టివ్ ఎర్ర రక్త కణాలను మనము కౌంటర్ చేయడం కోసము పేషెంట్‌కి మనము అంటే పిల్లాడికి మనము బ్లడ్ ఇవ్వడము బయట నుంచి, ఇలాంటి క్రైసిస్ తగ్గడం కోసం హైడ్రాక్సియూరియా అని మందులు వాడడం గానీ, ఇలాంటివన్నీ చేసి మనము పేషెంట్‌ని మేనేజ్ చేయొచ్చు. సికిల్ సెల్ హిమోగ్లోబిన్ అనేది యూజువల్లీ 6 నెలల జీవితం తర్వాతనే మేనిఫెస్ట్ అవుతుందండి సింప్టమ్స్ ద్వారా, లక్షణాల ద్వారా. ఎందుకంటే మొదటి 6 నెలల వరకు వేరే రకమైన హిమోగ్లోబిన్ అనేది బాడీలో ఉండడం వల్ల తను ప్రొటెక్టెడ్‌గా ఉంటాడు. 6 నెలల నుంచి తనకు ఏంటంటే సింప్టమ్స్, లక్షణాలు బయటపడడం వల్ల కొంచెం తనకు కష్టాలనేవి మొదలవుతాయి అన్నట్టు. సో గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం వల్ల ఇప్పుడు మనం చెప్పినట్టు ఊపిరితిత్తుల్లో ప్రాబ్లమ్ రావడము, ఎముకలలో రావడము, నొప్పి అనేది అవ్వడము, ప్లస్ బోన్ మ్యారో అనేది బ్లడ్ సరిగ్గా ఫార్మ్ చేయకపోవడం వల్ల వేరే కణాల మీద ఎఫెక్ట్ పడడము, ఇవన్నీ కూడా అవుతాయి. సికిల్ సెల్ అనేది మనం మందుల ద్వారా మేనేజ్ చేయొచ్చండి. సో మందుల ద్వారా, బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ ద్వారా, అలానే బ్లడ్ మనము ఎక్కేయడం వల్ల ఐరన్ అనేది ఏదైతే బాడీలో ఉంటుందో అక్యుములేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఐరన్ అక్యుములేషన్ ప్రివెంట్ చేయడం కోసం కొన్ని మందులు వాడి మనము లాంగ్ టర్మ్‌లో మేనేజ్ చేయొచ్చండి.